హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఫస్ట్ వీడియో ఇది. దేని గురించి అంటే ప్రెగ్నెన్సీ స్టోరీ గురించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నా. నేను ఏమేమి ఫేస్ చేశానో మీరు అవి చేయొద్దు అనేసి ఈ వీడియో తీస్తున్నా. నా ఫస్ట్ వీడియో. దీన్ని మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వీడియోస్ మీరు ఇప్పుడే చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఎమ్మట్లనే హాస్పిటల్కి వెళ్ళాలి. చాలామంది ఇక్కడనే అవాయిడ్ చేస్తారనమాట. 10 మందికి వెళ్దాం, అప్పుడు కదా స్కానింగ్ తీసేది, అప్పుడు కదా హార్ట్ బీట్ తెలిసేది అని. అదే పెద్ద తప్పు. మీకు ఎప్పుడు కన్ఫామ్ అయితే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం చాలా అంటే చాలా బెటర్, చాలా మంచిది అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్కి కాదు, ప్రైవేట్ హాస్పిటల్కి చూపించుకోండి. ఫస్ట్ నుంచి 9th మంత్ దాకా ప్రైవేట్ హాస్పిటల్లో 9th మంత్ దాకా చూపించుకోండి. తర్వాతకి మీకు పెయిన్స్ వచ్చినా లేకపోతే నార్మల్ డెలివరీ కావాలనుకున్నా అప్పుడు గవర్నమెంట్కి పోండి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి 5th మంత్ దాకా ప్రైవేట్లో చూపించుకున్నా, 6th నుంచి 9th వరకు గవర్నమెంట్లో చూపించుకున్నా. నాకు ఉమ్మనీరు తక్కువ ఉందని నాకు తెలియదు అనమాట. 6th నుంచే తక్కువ అయ్యకుంటేనే వచ్చిందనమాట ఉమ్మనీరు. వాళ్ళేమో మంచిగా ఉంది, అంత మంచిగా ఉంది, సరిపోయేటట్టు ఉంది, మంచిగా ఉందని చెప్పారు. తర్వాతకి నాకు 9th మంత్స్ నిండినాయని హాస్పిటల్కి వెళ్తే నీకు ఉమ్మనీరు చాలా అంటే చాలా తక్కువ ఉంది, రేపు ఆపరేషన్ చేస్తా, రేపు రా అని చెప్పారు అనమాట. అంటే రిపోర్ట్స్ చూసినాక, బ్లడ్ చూసినాక నీకు ఆపరేషన్ చేస్తా రేపు అని అంటే నాకే భయం అయ్యి వేరే హాస్పిటల్కి అయితే వెళ్ళిన. అందులో మేడం అయితే ఇంకా నన్నైతే చాలా అంటే చాలా భయపెట్టించింది, నన్ను, మా ఆయనని, మా అమ్మని, మా అత్తమ్మని. నేనైతే 1 అవర్ దాకా ఫుల్ అంటే ఫుల్ ఏడ్చిన అనమాట. గ్రోత్ చాలా తక్కువ ఉంది, ఉమ్మనీరు చాలా తక్కువ ఉంది. ఆ స్కానింగ్ రిపోర్ట్స్ చూసి నీకు ఫస్ట్ నుంచి చాలా అంటే చాలా ఉమ్మనీరు చాలా తక్కువ ఉంది, నీకు అదే ప్యాకెట్స్ రాయలేదా, నువ్వు సరిగ్గా చూపించుకోలేదా, ఇంత నెగ్లెక్ట్ చేసినావు ఎందుకు, టాబ్లెట్లు వేసుకోలేదా అని చాలా అంటే చాలా అన్నదనమాట. నాకు అసలే చాలా భయం అవుతుంది, ఆమె ఇంకా ఎక్కువ భయపెట్టిస్తుంది. నేనైతే చాలా సేపు ఏడ్చిన, 2 అవర్స్ ఏడ్చిన. నన్ను మా అమ్మ, మా అత్తమ్మ, మా ఆయన కూడా తిట్టిర్రు అనమాట. ఏం కాదు మంచిగానే ఉంటుంది అనేసి. మా ఆయననేమో పుట్టిన ఇద్దరిట్లో ఎవరో ఒకరు బతుకుతారు అని చెప్పారు అనమాట. దానికి ఇంకెక్కువ ఏడుపు వచ్చింది. వేరే హాస్పిటల్ తీసుకుపోతా అని మళ్ళీ ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్తే ఆమెనేమో ఉమ్మనీరు చాలా తక్కువ ఉంది, ఇప్పటికిప్పటికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఒక ఇంజెక్షన్ వేసి 2 అవర్స్ తర్వాత ఆపరేషన్ చేసారు అనమాట నాకు. ఆ మేడం కూడా ఎందుకు అమ్మ శృతి ఇంతగానో నెగ్లెక్ట్ చేసినావు, అసలు బేబీ గ్రోతే లేదు, ఏం లేదు అనేసి చాలా భయపెట్టించింది ఆమె కూడా. తర్వాతకి ఏం కాదు కానీ కొంచెం వెయిట్ తక్కువ పుడుతుంది బేబీ, కొంచెం ఫుడ్ మంచిగా తినలేదా అని చెప్పింది. ఫ్రూట్స్, కొబ్బరి నీళ్ళు, ఫుడ్ ఎంత తింటే అంత మంచిది అనమాట. నాకు అస్సలు తినబుద్ధి కాలేదు, అందుకనే వాకర్ వచ్చినట్టే ఉంది, నేను ఏం తినలేదు. మీరు కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళైతే ఫుడ్ అయితే చాలా అంటే చాలా మంచిగా తీసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా కేర్ఫుల్గా ఉండండి, అన్నీ వాడండి, టాబ్లెట్స్ టైంకి వేసుకోండి, మర్చిపోకండి ప్లీజ్. నాకు జరిగినట్టు మీకు కూడా జరుగుతుంది అని భయం. ఉమ్మనీరు తక్కువ ఉన్నా కష్టమే, ఎక్కువ ఉన్నా కష్టమే అనమాట. టైంకి మంత్లీ హాస్పిటల్కి వెళ్ళాలి. నేను ఒక 10 days 15 days గ్యాప్ ఇచ్చి వెళ్ళేదన్నమాట. నెల తర్వాతకి కొంచెం లేట్ చేసేది, మరి నెగ్లెక్ట్ చేయడం వల్ల నాకు ఇట్లా అయిందేమో అనిపిస్తుంది. అందుకనే మీరు కూడా అట్లా చేయొద్దు అనేసి ఈ వీడియోలో చెప్తున్నా ప్లీజ్. నాకు ఆపరేషన్ చేసేటప్పుడు పాపని దియ్యగానే శృతి నీకు పాప పుట్టిందిరా అనే వరకు నాకు హార్ట్ దగ్గర ఎంత పెయిన్ అంటే చాలా పెయిన్ లేచిందనమాట. టెన్షన్ ఎక్కువైపోయింది. ఫస్ట్ పాపనే పుట్టింది, మళ్ళీ పాపనేనా అనేసి ఫుల్ అంటే ఫుల్ ఏడుపు వచ్చింది. ఏడ్చిన కూడా ఒక 2 hours ఏడ్చిన, నిజం చెప్తున్నా 2 hours ఏడ్చిన. తర్వాతకి 2 మహాలక్ష్మిలు పుట్టిరు అనేసి ఓకే, పుట్టిన వాళ్ళకి చాలా మంది ఏడుస్తారు కదా, నాకే పుట్టిల్లే అనేసి అనుకున్నా. వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఆడపిల్లనే పుట్టింది, ఈసారి కూడా అమ్మాయేనా అయ్యో అనేసి చాలా మంది అన్నారు కూడా నన్ను.
అంటే లోపల ఉండి మనం తయారు చేసుకోలేం కదా అమ్మాయా అబ్బాయా అని. చూసేందుకు వస్తే ఫస్ట్ అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టిందా కాదు, ఫస్ట్ నీ హెల్త్ ఎట్లుంది, నీ పానం ఎట్లుంది, ఇప్పుడు మంచిగా ఉందా, నిమ్మలంగా ఉందా లేదా అని కనుక్కోవాలి. అని ఫస్ట్ రాగానే అమ్మాయి పుట్టిందంటగా, అయ్యో ఫస్ట్ అమ్మాయి పుట్టిన వాళ్ళకి 2 అమ్మాయిలు పుట్టినా కష్టమే, ఫస్ట్ అబ్బాయి పుడితే మళ్ళీ ఇంకోసారి అబ్బాయి పుట్టినా కష్టమే, ఎట్లా పుట్టినా కష్టమే ఈ జనాలకి. మనకు లేని బాధ పక్కనోనికి ఎందుకు వస్తుందో నాకు తెలియదు. మా ఇంట్లోకి ఏ బాధ లేదు కానీ పక్కనోనికి అయ్యో మళ్ళీ అమ్మాయిగా అనేసి అని అంటే పెద్ద అయితే వాళ్ళ లైఫ్ వేరే ఉంటుంది, వాళ్ళు సెటిల్ అయ్యేది వేరే ఉంటుంది. అంతా మన చేతిలో ఉండదు అనమాట. ఓన్లీ కానీ పెంచడమే మనది. వాళ్ళు ఎక్కడ సెటిల్ అవుతారో ఏం చేస్తారో ఏది మనం రాసి పెట్టుకోము. అంతవరకు చెప్పగలను. కొంచెం డెలివరీ అయిన వాళ్ళని కొంచెం హెల్తీగా కొంచెం మంచిగా చూసుకోండి ప్లీజ్. షేర్ చేయండి, అమ్మాయి అబ్బాయి అని టార్చర్ చేయకండి ప్లీజ్. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.